హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ సలీం గారు రచించిన 'నాలో మరో నేను' అనే కథను వినేద్దామండి. అతన్ని చంపాలన్నంత కోపంగా ఉంది. కసిదీరా కత్తితో కసకసా పొడిచి చంపాలన్నంత కోపం. అతను నా ఎదురుగానే ఉన్నాడు. నేను వండిపెట్టిన పదార్థాల్ని వంకలు పెడుతూ తిడుతూ తింటున్నాడు. శారీరకంగా నాకన్నా బలవంతుడు కదా. కలబడి కదలకుండా చేసి చంపలేను. రాత్రి నిద్రపోతున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేయాలనుకున్నాను. అతడిది కోడి నిద్ర. చిన్న అలికిడి అయినా మెలకువ వచ్చేస్తోంది. పొరపాటు జరగకూడదు. వారంలో 2-3 సార్లు పార్టీలకు వెళ్లి తాగొచ్చి పడుకుంటాడు. అప్పుడు మత్తులో ఉంటాడుగా. నేరం చేసినట్లు ఏ ఆధారము దొరకకుండా పక్కా ప్లాన్తో చంపేయాలి. ఎన్నేళ్ల కసిని గుండెల్లో రాచపుండులా మోస్తున్నానో. దాదాపు 30 ఏళ్ల నుంచి ఇతను పెట్టే హింసను మౌనంగా భరిస్తూ వచ్చాను. అటువంటి రాక్షసుడితో ఇంకా ఎందుకు కాపురం చేస్తున్నావో అర్థం కావటం లేదు. నీకు ఉద్యోగం ఉందిగా. అన్నీ వదిలించుకొని హాయిగా స్వేచ్ఛగా బతకొచ్చుగా. నీలో నాకు మాసోచిస్టిక్ లక్షణాలు కనిపిస్తున్నాయే. అతను పెట్టే హింసకు అలవాటు పడ్డావో లేకపోతే ఆ హింసలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నావో అర్థం కావటం లేదు అంది నా స్నేహితురాలు శరణ్య. హింసను భరించాలని ఏ ఆడదానికైనా ఎందుకుంటుంది? నేను తిరగబడాలనే అనుకున్నాను. కసిదీరా తిట్టేసి అతన్ని వదిలి వెళ్లాలనే అనుకున్నాను. కాని అప్పటికే నా కాళ్లకు సంకెలలా 2 ఆడపిల్లలు పుట్టారు. నువ్వు మొగుడ్ని వదిలేసి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? అసలే ఆడపిల్లలు. వాళ్లకు పెళ్ళిళ్ళెలా అవుతాయి? అంటూ నాలో పిరికి రసాన్ని నూరిపోశారు అందరూ. అప్పుడే తెగించి బయటికి వచ్చేయాల్సింది. అప్పుడు పెద్దపిల్లకు 3 ఏళ్ల వయసుంటుంది. చిన్నదానికి 7.5. మరో 20-25 దాటితే కదా తెలిసొచ్చేది. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళవుతుందో లేదో. ఎందుకో అంత ధైర్యం చేయలేకపోయాను. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళవుతాయే, కాని మొగుణ్ణి వదిలేసి వెళ్లిన ఆడదాని పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం కష్టం అంది అమ్మ. ఎందుకు కష్టం? అటువంటి పిల్లలకు ఎంతమందికి పెళ్ళిళ్ళు కావటం లేదు అన్నాను. నేను చెప్పేది నీకర్థం కావటం లేదు. నీకిప్పుడు 26 ఏళ్లు. భర్తను వదిలేసి ఒంటరిగా బతకటం కత్తుల వంతెన మీద నడకలాంటిది. సమాజం నీపైన బురద చల్లుతుంది. ఎవరితోనూ సంబంధం ఉండబట్టే మొగుణ్ణి వదిలేసింది అనుకుంటారు అంది. తప్పేముంది? అనుకోని. నాకేం నష్టం? నా బ్రతుకు నేను బ్రతుకుతాను అన్నాను. ఏంటే, కొంపదీసి ఎవరైనా నిజంగానే ఉన్నారా? చెప్పవే అంది అమ్మ కంగారుగా. ప్రస్తుతానికి ఎవ్వరూ లేరమ్మా. కాని ఇతన్ని వదిలి వెళ్ళిపోయాక నా జీవితంలోకి మరో మగాడు రావచ్చుగా. నా మనసు తెలిసిన మగాడు, నన్ను ప్రేమగా చూసుకునే మగాడు. అటువంటి అవకాశమే వస్తే వదులుకోను. ముందే చెప్తున్నా అన్నాను. నోరు ముయ్యవే. ఏం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? నువ్వలా చేస్తే దాని ప్రభావం ఆడపిల్లల మీద పడదనుకుంటున్నావా? ఆ వచ్చేవాడు నీ పిల్లల్ని తన సొంత కూతుర్లలా చూస్తాడని గ్యారంటీ ఇవ్వగలవా అంది. ఆ విషయం నాకు తెలుసు. సమాజం ఏమనుకున్నా తట్టుకోగలను. కాని నా 2 పిల్లలు నా గురించి తప్పుగా అనుకోవడమో, నా నిర్ణయం వాళ్ళ భవిష్యత్తుకు శాపంగా మారటమో నేను భరించలేను. నా మొగుడు మీద ఉన్న కసి కొద్దీ అమ్మతో అలా అన్నానే కాని నాకంత ధైర్యం లేదు. నా పిల్లల జీవితంతో ఆడుకునే అధికారం నాకెక్కడుంది? వాళ్ళ కోసమే ఇతని అఘాయిత్యాలన్నీ భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. అమ్మాయిలిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. కూతుళ్ళు, అల్లుళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు నా కాళ్లకు నిగలాలేవీ అడ్డుగా లేవు. అందుకే నా మొగుడ్ని చంపడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. చారులోనో కూరలోనో విషం పెట్టి చంపాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది. వెంటనే భయమేసేది. పోలీసులకు సులభంగా దొరికిపోయి జైలుకెళ్తే నా 2 పిల్లలు సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న ఆలోచన రావటంతో దాన్ని విరమించుకున్నాను. అతను భోజనం చేయటం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్లి సింక్లో చేయి కడుక్కున్నాడు. వెంటనే జోబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసి సిగరెట్ వెలిగించుకుని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చొని వార్తలు చూడసాగాడు. నాకు సిగరెట్ వాసన పడదు. వాంతొస్తుంది. పెళ్ళైన కొత్తల్లో ఎన్నిసార్లు చెప్పానో ఈ విషయం. నవ్వి ఊరుకున్నాడు తప్ప ఆ అలవాటు మానలేదు. ఏ అలవాట్లు మానాడని ఈ అలవాట్లు మానుకోవటానికి? అతను తిన్న ప్లేట్ తీసి కిచెన్ షింక్లో పడేశాను. నాకు ఆకలిగా అనిపించలేదు. ఒక గ్లాస్ నిండా చల్లటి మంచినీళ్లు తాగి బెడ్రూంలోకెళ్లి పడుకున్నాను. ఎప్పటివో జ్ఞాపకాలు. డిగ్రీ పాస్ అయ్యాక బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులు. అప్పుడొచ్చింది ఇతని సంబంధం. పేరు రామకృష్ణ అని చెప్పారు. సివిల్ కాంట్రాక్టర్గా చేస్తున్నాడట. బాగా సంపాదిస్తున్నాడని కూడా చెప్పారు. మొదట అతని ఫోటో చూపించారు. బాగానే ఉన్నాడనిపించింది. పెళ్లి చూపుల సమయంలో తలెత్తి అతని వైపు చూసిన క్షణం సమ్మోహనంగా నవ్వాడు. ఫోటోలో కన్నా అందంగా కనిపించాడు. నాకంటే 5-6 ఏళ్లు పెద్ద. మరో 6 నెలల లోపలే మా పెళ్లి జరిగిపోయింది. పెళ్లైన 4 నెలల వరకు సంసారం సజావుగానే సాగింది.
నేను కడుపుతో ఉన్న విషయం చెప్పిన రోజు అతని మొహంలో సంతోషం బదులు ఓ నిశ్చింత కనిపించింది. ఆ రోజు రాత్రి 10:30కు ఇంటికొచ్చాడు. బాగా తాగినట్లున్నాడు, తూలుతున్నాడు. పడిపోకుండా పట్టుకొని లోపలికి తీసుకువెళ్లాను. నాకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టాను. 4 ముద్దలు తిని మంచం మీద స్పృహ లేకుండా పడిపోయాడు. రాత్రంతా కన్నీళ్ల వరదలో కొట్టుకుపోతూ జాగారం చేశాను. ఎంత మోసం చేశాడో! పెళ్లికి ముందు నాకేమీ చెడు అలవాట్లు లేవు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దురలవాట్ల జోలికి కూడా పోను. బుద్ధిమంతుణ్ణి తెలుసా అంటూ నవ్వితే నమ్మేశాను. ఉదయం అతను టిఫిన్ చేశాక కాఫీ తాగుతున్నప్పుడు అడిగాను. మీరు తాగుతారా? పెళ్లికి ముందు నాకెందుకు అబద్ధం చెప్పారు అని నిలదీశాను. నిజాలు చెప్తే నువ్వు పెళ్లికి ఒప్పుకొని ఉండేదానివి కాదుగా అంటూ నవ్వాడు. ఇప్పుడైనా మీకు విడాకులివ్వనని గ్యారెంటీ ఏమిటి? కోపంతో రగిలిపోతూ అడిగాను. నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నన్ను వదిలి వెళ్ళలేవు అన్నాడు. ఎందుకు వెళ్ళలేను? వెళ్తాను అని బదులిచ్చాను. నీకు పిల్లలంటే ఎంతిష్టమో నాకు తెలుసు. వాళ్ళ కోసం దేవుడినైనా ఎదిరిస్తానని నాతో చాలాసార్లు అన్నావు, గుర్తుందా? కడుపుతో ఉన్న నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు. నువ్వు అబార్షన్ చేయించుకోవు. నీకు పుట్టబోయే బిడ్డని తండ్రి లేనివాడిగా చేయటం కూడా నీకిష్టముండదని నాకు తెలుసు అన్నాడు. నా కాళ్ళని గొడ్డలతో నేనే నరుక్కున్నానని అర్థమైంది. పెళ్ళైన కొత్తలో నేనే ఇవన్నీ చెప్పాను. నా మనసు విప్పి అతని ముందు పరిచాను. దానిలో ఇప్పుడెంత విషయం చుమ్ముతున్నాడు. నాకున్న బలమైన ఇష్టాల్ని సంకెళ్లుగా మార్చి నాకే తొడిగాడు. తాగడం ఒకటేనా, ఇంకేమైనా దురలవాట్లు ఉన్నాయా అని అడిగాను. అన్నీ చెప్పి నీ అనుమతి తీసుకోవాలా? నోరు మూసుకొని పడుండు అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అతనలా కోపంగా అవమానకరంగా మాట్లాడటం అదే మొదటిసారి. ఆ తర్వాత అది దినచర్యలో ఓ భాగమైపోయింది. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడు. నాకా వాసన పడదని చెప్పినప్పుడల్లా కొన్ని రోజులు భరించావనుకో, అదే అలవాటైపోతుంది అనేవాడు. ఇప్పటికీ నాకా వాసన పడదు. వాంతొస్తుంది. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. దానికి శ్రీజ అని పేరు పెట్టాం. నా మనసుకు ఊరట నా కూతురే. దాని ముద్దు మాటల్లో, అల్లరి చేష్టల్లో మునిగిపోయి నా భర్త పెడుతున్న మానసిక హింసను లోపల పొరల్లోకి నెట్టేసేదాన్ని. రెండో కాన్పు కూడా ఆడపిల్లే. దాని పేరు క్షితిజ. దానికి 7 ఏడాది నిండింది. ఓ రోజు టాయిలెట్కి వెళ్తుంటే కనకనమండే నిప్పు కణికలు కదులుతున్నట్లు మంట. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ఎవరి నుంచి వచ్చిందో తెలుసు కాబట్టి రాత్రి అతన్ని నిలదీశాను. వంకరగా నవ్వుతూ, ఓ, నీక్కూడా వచ్చిందన్నమాట. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. యాంటీబయాటిక్స్ రాసిస్తారు. 5 రోజులు వాడితే అదే తగ్గిపోతుంది అన్నాడు. అది సరే, మీకెలా వచ్చింది అని అడిగాను. 10 మందితో సంబంధం ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు అదేదో చాలా సాధారణమైన విషయంలా. నాకు వాసన పడదని తెలిసినా అతను సిగరెట్లు కాలిస్తే భరించాను. తాగొచ్చి నోటికొచ్చినట్లు తిట్టినా సహించాను. కాని ఇలా పరాయి స్త్రీలతో అనైతిక సంబంధాలు పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయాను. పెద్ద గొడవైంది. కోపం పట్టలేక పెద్ద పెద్దగా అరిచాను. నా 17వ ఏట మొదలైన అలవాటు. ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి పొమ్మంటే ఎలా పోతుంది? దీనికెందుకింత రాద్ధాంతం చేస్తున్నావు అన్నాడు. ఎవరామె? ఎప్పటినుంచి పరిచయం? పెళ్ళయిందా? పిల్లలున్నారా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశాను. ఒక్కరైతే ఫలానా అని పేరు చెప్పగలను. చాలా మంది ఉన్నారు. వారంలో 2-3 సార్లు కాల్గోల్స్తో గడపడం నా అలవాటు. దాన్ని మానుకోలేను. నన్నొదిలి వెళ్లాలనిపిస్తే వెళ్ళు. నీ ఇష్టం, నేను ఆపను అన్నాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇతని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా 2 పిల్లల్ని పోషించుకోగలను, చదివించుకోగలను. అతన్ని వదిలేసి వెళ్దామనే అనుకున్నాను. కాని శ్రీజ గుర్తుకు రాగానే ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది. శ్రీజకు వాళ్ళ నాన్నంటే వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటినుంచి అది అతని వైపే మొగ్గేది. దానికి 1.5 ఏడాదిన్నరకే మాటలొచ్చాయి. నీకెవరిష్టం అని అడిగితే నాన్న అంటూ బుల్లెట్లా సమాధానం దూసుకొచ్చేది. అతను ఇంట్లో ఉంటే అది అతని చుట్టూ తిరుగుతూ ఉండేది. వాళ్ళ నాన్న తినిపిస్తేనే అన్నం తింటానని మారాం చేసేది. అతని స్కూటర్ శబ్దం వినిపిస్తే చాలు, నాన్నొచ్చాడు అంటూ తలుపు తీసుకుని అతని దగ్గరకు పరిగెత్తేది. అతనికి కూడా శ్రీజ అంటే ఎంతిష్టమో. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. పిల్లలంటే ప్రాణం పెట్టేవాడు. చెడ్డ భర్తగాని మంచి తండ్రి. పిల్లలిద్దరినీ అల్లారుముద్దుగా చూసుకునేవాడు. నేనతనికి విడాకులిచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే శ్రీజ మానసికంగా తట్టుకోలేదని నాకు అర్థమైంది. తండ్రిని అంతగా ప్రేమించే కూతుర్ని అతని నుంచి విడదీయటం దుర్మార్గం అనిపించింది. అందుకే ఆ ఆలోచనని విరమించుకొని అతను పెట్టే కష్టాల్ని పంటి బిగువన భరించాను. క్షితిజ పెద్దయ్యే కొద్దీ నేనంటే ఎక్కువ ఇష్టపడేది. వాళ్ళ నాన్న చేస్తున్న పనుల్ని చూసి గొడవకు దిగేది. శ్రీజ ఎప్పుడూ వాళ్ళ నాన్న తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడేది. అతను తాగుడు గురించి అడిగితే కాంట్రాక్టుగా పనిచేయడం అంటే ఆషామాషీ వ్యవహారం అనుకున్నావా? ఎన్ని ఒత్తిళ్లు ఉంటాయో. రిలాక్సేషన్ కావొద్దా? అలజడిగా ఉన్న మనసుకి ఊరట కోసం తాగితే తప్పేంటి అని వాదించేది.
మరి పరాయి స్త్రీలతో సంబంధాల మాటేమిటి అని క్షితిజ కోపగించుకుంటే, కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి. అలా తిరగటం తప్పే. కానీ అది నాన్న బలహీనత. ఎదుటి వ్యక్తిలో బలహీనతల్ని క్షమించి అక్కున చేర్చుకునేదే కదా నిజమైన ప్రేమంటే. నాకు మా నాన్నంటే ప్రేమ అంటూ మనోళ్లు మూయించేది. అతని బలహీనతల్ని క్షమించేంత ప్రేమ నాకు లేదనుకుంటా. అసలెప్పుడు అతన్ని ప్రేమించానని? అతనంటే నాకు అసహ్యం, కోపం, పగ. నన్ను చాలాసార్లు మానసికంగా పొడిచి పొడిచి చంపాడు. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నా. మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయాక తూలుకుంటూ వచ్చాడు. నాకు తెలుసు ఈ రోజు తప్పకుండా తాగి వస్తాడని. మజ్జిగన్నం పెడితే నానా బూతులు తిడుతూ తినేసి మంచం మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. నేను ఎదురు చూస్తున్న అవకాశం అదే. ఊపిరాడకుండా మొహం మీద దిండుతో అదిమి పెడితే సరి చచ్చూరుకుంటాడు అనుకున్నాను. అతనికి ఎప్పటినుంచో డయాబెటీస్ ఉంది. 5-6 ఏళ్ల క్రితం హైబీపీ కూడా ఉందని తెలియటంతో రెండిటికి మందులు వేసుకుంటున్నాడు. అందుకే హార్ట్ అటాక్తో చనిపోయాడని నమ్మించడం సులభం. బెడ్రూంలోకి మెల్లగా అడుగుపెట్టాను. అతను పెద్దగా గొరక పెడుతున్నాడు. అది జంతువు అరుపులా వినిపిస్తోంది. నా గుండెల్ని ముక్కలు ముక్కలుగా చీల్చి తిన్న జంతువది. దిండు చేతిలోకి తీసుకున్నాను. అతని మొహంలోకి దీర్ఘంగా చూశాను. ఎంత క్రూరంగా కనిపిస్తున్నాడో. చంపేయాలి చంపేయాలి అనుకుంటూ వణుకుతున్న నా చేతుల వైపు చూశాను. చేతులే కాదు, శరీరమంతా భయంతో వణుకుతోంది. చంపాలని మనసులో చాలాసార్లు అనుకున్నా గాని నిజంగా చంపలేనని అర్థమైంది. దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం కాదు, మరో మనిషిని చంపలేని మంచితనం. హత్య చేయాలంటే మనసెంత కఠినంగా ఉండాలో కదా, బండరాయి కన్నా కఠినంగా. కాని నా మనసు నిండా ఉన్నది మెత్తదనమేగా. ఎదుటి వ్యక్తిని మాటలతోనో చేతలతోనో హింస పెట్టడమే రాని నేను ఓ మనిషి ప్రాణాల్ని తీయగలనా? లేదు, అలా చెయ్యలేను. దిండుని మంచం మీదకి విసిరేసి హాల్లోకొచ్చి సోఫాలో డసిపోయినట్లు వాలిపోయాను. నాకిప్పుడో విషయం అర్థమైంది. కొంతమంది మనసులోనే పరపురుషుల్ని ఊహించుకుంటారని ఎక్కడో చదివాను. కాని తీరా అటువంటి అవకాశమే లభిస్తే ధైర్యం చేయలేరు. అక్కడి నుండి పారిపోతారు. నేనూ అంతే అనుకుంటా. అతన్ని చంపాలన్న కోరికతో ఎలా చంపాలో మనసులో ఊహించుకున్న ప్రతిసారి మనసుకెంత హాయిగా అనిపించేదో. థ్రిల్ ఫీలింగ్ కలిగేది. ఊహల్లో చంపినా నిజంగా చంపినా తరువాత లభించే అనంతమైన మనశ్శాంతిని అనుభవించేదాన్ని. కాని నా పగ, ప్రతీకారం ఆలోచనలకే పరిమితం. ఆచరణలో ఏమీ చేయలేని అశక్తురాలిని, మానసికంగా బలహీనురాలిని. మంచితనం, దయ, కరుణ ఇవి కూడా బలహీనతలేగా. ఓ రోజు బయటికెళ్లబోతూ దబ్బున కింద పడిపోయాడు. అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లాను. బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అట. మెదడులోని నరాలు బలహీనపడటం వల్ల రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి మెదడు కణాలకు ఆక్సిజన్ అందకపోవటంతో మెదడులోని భాగాలు దెబ్బతింటాయట. అతని కుడిచేయి, కుడికాలు పక్షవాతానికి లోనయ్యాయి. నోరు ఓ పక్కకు తిరిగిపోవటం వల్ల మాటల్లో అస్పష్టత. ఓ పట్టాన అర్థం కావటం లేదు. మందులు రాసిచ్చారు. ఇంటికి తీసుకొచ్చాను. శ్రీజ అమెరికా నుంచి వచ్చి 2 వారాలు ఉంది. వెళ్లే ముందు నాన్నని బాగా చూసుకో మమ్మీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అతను మంచంలోనే పడి ఉంటున్నాడు. దీనంగా, నిస్సహాయంగా, జాలిగొలిపేలా. నాకు మాత్రం జాలనిపించటం లేదు. ఏదో సంతృప్తి. ఇన్నాళ్లుగా కోరుకుంటున్నదేదో దొరికిన ఆనందం. అన్నీ మంచంలోనే. 6 నెలలుగా అతడికి ఊడిగం చేశాను. నన్ను ఇన్నాళ్లు హింసపెట్టిన వ్యక్తికి సపర్యలు చేయాల్సి రావటం మనసుని మరింత కష్టపెడుతోంది. ఓ రోజు ఉదయం అతని ఒంటిని సబ్బునీళ్లతో శుభ్రం చేసి 2 ఇడ్లీలు తినిపించాక సూట్ కేసులో నా బట్టలు సర్దుకొని నేను వెళ్తున్నాను, గుడ్ బై అనేసి బయటకొచ్చేశాను. అతను ఏదేదో అన్నాడు. ఏమంటున్నాడో అర్థం కాలేదు. ఎప్పుడో చేసి ఉండాల్సిన పని మమ్మీ. అప్పుడే చేసి ఉంటే తప్పకుండా సమర్థించేదాన్ని. కాని ఇప్పుడు చేయడమే సరికాదు. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని నిర్దయగా వదిలి వెళ్లటం తప్పనిపిస్తోంది అంది క్షితిజ. ఈ సమయంలో భార్యగా నాన్నకు సేవలు చేయటం నీ బాధ్యత కాదా? అలా దుర్మార్గంగా వదిలేసి వస్తే ఆయన్ని ఎవరు చూసుకుంటారు అంది శ్రీజ. నేనెప్పుడూ ఆయన్ని భర్తగా గౌరవించలేదు. నా 2 పిల్లలకు తండ్రిగానే భావించాను. నేను వదిలి రావటం వల్ల అతనికేమీ ఇబ్బంది ఉండదు. బాగానే సంపాదించాడుగా. వంట చేయటానికి ఓ మనిషిని, దగ్గరుండి చూసుకోవడానికి ఓ నర్సుని పెట్టుకుంటే చాలు. రోజులు హాయిగా గడిచిపోతాయి అన్నాను. శ్రీజ కోపం పట్టలేక నోటికొచ్చినట్టు తిట్టింది. నవ్వి ఊరుకున్నాను. అతని అనారోగ్యం గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు నన్ను దయలేని దుర్మార్గురాలిగా భావించారు. కక్ష తీర్చుకుందని కొందరు, సరైన సమయం చూసి శిక్ష వేసిందని మరికొందరు అనుకున్నారు. కాని నిజం ఏమిటో నాకు మాత్రమే తెలుసు. పెళ్లి కాకముందు వరకు ఎవరైనా బాధపడుతుంటే సాయం చేయడానికి పరిగెత్తేదాన్ని. ఎంత జాలి పడిపోయేదాన్నో. గుండె నిండా కరుణ, ప్రేమకు మారుపేరులా ఉండేదాన్ని. అతని మీద ఎంత కసిగా ఉన్నా అతన్ని హింస పెట్టినట్లు, హత్య చేసినట్లు ఊహించుకొని తృప్తిపడేదాన్ని తప్ప
అతనికి హాని తలపెట్టడానికి మనసు ఒప్పుకునేది కాదు. కానీ అతను పక్షవాతంతో మంచం పట్టినప్పటి నుంచి నా మనస్తత్వంలో ఏదో మార్పు రాసాగింది. అతను బాధపడుతుంటే చూసి జాలిపడాల్సింది పోయి, బాగా అయింది, ఇలానే కావాలి వీడికి అని లోలోపల సంతోషపడసాగాను. శాడిస్టిక్ ప్లెజర్ ని అనుభవించసాగాను. నేను స్వతహాగా మంచిదాన్నే. కానీ అతనికి పక్షవాతం వచ్చినప్పటి నుంచి నాలో దాక్కొని ఉన్న మరో హెడ్ బయటికి రాసాగింది. అతని దుర్భర స్థితిని చూసి సంతృప్తిగా నవ్వుకోవటం, క్రూరమైన ఆలోచనలు, మాటలతో హింసించాలనిపించటం పెరిగింది. మరికొద్ది రోజులుంటే తప్పకుండా హింసబెట్టి ఉండేదాన్ని. అతన్ని కత్తితో కసకసా పొడిచి చంపినట్టు ఇన్నాళ్ళు ఊహించుకొని తృప్తిపడిన నాకు ఇప్పుడు అతన్ని నిజంగానే చంపాలనే కోరిక ఉధృతం కాసాగింది. మరికొద్ది రోజులు నేనక్కడే ఉండి ఉంటే అతన్ని చంపేసి ఉండేదాన్ని. నాలో మేల్కున్న హైడ్ నుంచి అతన్ని రక్షించడానికే కాదు, నన్ను నేను కాపాడుకోవడానికి కూడా అతన్ని వదిలి వచ్చేశాను. అక్కడున్నది నేను కాదు. నేనిప్పుడు పూర్తిగా మారిపోయానా? ఏమో, నా ఇదివరకటి భావాల్ని మనసు పొరల్లో లోతుగా పాతేశాను. నిజంగానే చంపేశానా? ఏమో, చెప్పలేను. అదును చూసుకొని మళ్ళీ ఆ మనస్తత్వం మళ్ళీ బతికి రావచ్చునేమో కూడా. ఏమైనా ఈ నిమిషానికి నాకు సరి అనిపించింది నేను చేశాను. అంతే. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.